హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఏ రాజకీయ నాయకుడైనా పదవి వ్యామోహంతోనే ప్రజల మధ్య పోరాడే వ్యక్తిగా గుర్తింపు పొందడం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. తీరా ప్రజలు నాయకుడిగా అంగీకరించి అధికారం అప్పగించిన తరువాత తనలో ఉన్నటువంటి అసలు కోణం చూపిస్తాడు. అప్పటికే ప్రజలు తనని ఏ విషయంలో అయితే నాయకుడిగా అంగీకరించారో స్పష్టమైన అవగాహన అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అతని భావజాలాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నాయకుడు. ఇలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు నేను అభిమానిని అని చెప్పుకుంటూ పేద ప్రజల కోసమే పోరాడతానని, నాకు భగత్ సింగ్, చెగువేరా, పెరియార్ ఆదర్శం అని చెప్పి ప్రకటించి ఆ తరువాత ఈ దేశంలో బహుజనుల కోసం పోరాడిన ఏకైక పార్టీ బీఎస్పీ అని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే బహుజన రాజ్యం రావాలని చెప్పి బీఎస్పీలో కూడా జతకట్టి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం నా పోరాటం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు ఎట్లా ఉన్నా అధికారంలోకి రాగానే తనకు కావలసినటువంటి పదవి దక్కంగానే నేను సనాతన ధర్మ రక్షకుడినని తనలో ఉన్న మతం రంగును బయటపెట్టాడు ఆయన ఏ మతాన్ని ఆచరించాలనుకుంటే అది ఆచరించవచ్చు, అది ఆయన హక్కు. కానీ ఎన్నికల ముందు బీజేపీ పార్టీ హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్య మత రాజకీయాలను చేస్తుందని, మైనారిటీల పట్ల, దళితుల పట్ల తన ప్రేమను ప్రకటిస్తూ తీరా అధికారం రాగానే వారికి పూర్తిగా వ్యతిరేకంగా మారిండిన. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 ఏళ్ల నుండి బీసీల హక్కుల కోసం పోరాడుతున్నానంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసి అనేక సందర్భాల్లో బీసీల పక్షాన తన గొంతును వినిపించిన ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ పదవిని వైసీపీ పార్టీ తరఫున అందుకున్నారు. చాలామంది ఆయన పోరాటాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయనకు ఆ పదవి వచ్చిందనుకున్నారు. కానీ వైసీపీ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందనే అభియోగాన్ని పోగొట్టుకోవడం కోసం మాత్రమే ఆయనకు ఆ పదవిని కట్టబెట్టారన్న విషయం బహిరంగంగా ఇదొక పెద్ద బహిరంగ రహస్యమే. దేశవ్యాప్తంగా బీసీల కోసం గొంతెత్తి నినదించిన ఆర్ కృష్ణన్న ఈరోజు బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభ పదవి కోసం ఇచ్చిన స్టేట్మెంట్ యావత్ బీసీ సమాజాన్ని అయోమయానికి గురి చేసే విధంగా ఉంది. అనేక సంవత్సరాలుగా బీసీల హక్కులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది అని మాట్లాడి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆర్ కృష్ణన్ననేనా ఈ వ్యాఖ్యలు చేసిందనే సందేహం కలుగుతుంది. రాష్ట్రంలో బీసీ ఉద్యమం పేరు చెప్తే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఆర్ కృష్ణన్న. అట్లాంటిది దేశంలో బీసీల రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన మండల కమిషన్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమండల్ పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న బీజేపీ పార్టీ రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని బీసీల హక్కులను హరించిన బీజేపీ పార్టీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు అందించిన బీజేపీ పార్టీ ఈరోజు బీసీ ఉద్యమ నేతను రాజ్యసభకు పంపిస్తుందంటే ఖచ్చితంగా అది బీసీలకు ఏదో ముప్పుగానే భావించాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీసీ వాదం బలపడుతున్న నేపథ్యంలో బీసీ చైతన్యాన్ని మొదటి దశలోనే ఆపే కుట్రలో భాగంగా కృష్ణన్నకు ఈ పదవి ఇస్తున్నారు అని మనం గ్రహించాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దేశంలో ఎప్పుడు బీసీల వైపు మాట్లాడింది లేదు. దేశవ్యాప్తంగా బీసీల కులగణను వ్యతిరేకించిన ఏకైక పార్టీ బీజేపీ. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కులగణన కోసం ప్రభుత్వం సర్వే ప్రక్రియను చేపడితే అనేక మంది బీజేపీ నేతలు దానికి అడ్డుపడిన సందర్భాన్ని మనం చూసినాం. ఈడబ్ల్యూఎస్ పేరుతో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆర్ కృష్ణన్నను మాట్లాడకుండా చేయడం కోసమే ఈ పదవిని ఆయనకి ఇస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం. బీజేపీ ఏదో రాజకీయ కుట్రలో భాగంగా పదవిని ఇస్తే ఆ పార్టీకి ఎట్లో సిగ్గులేదు. కానీ ఆ బీజేపీని, ఆర్ఎస్ఎస్ను పొగడనీకే ఈ ఆర్ కృష్ణన్నకు ఈ నోరెట్లో వచ్చింది. వేణోళ్ళ ఆ బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ను పొగుడుతుంటే కొంచెమన్నా సిగ్గనిపించలేదు ఆయనకి. బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి బీజేపీ పాదాల దగ్గర పెట్టి నయావానసత్వానికి తలొంచిండు ఆయన. మరి ఆర్ కృష్ణన్న చేసిన 30 ఏళ్ల పోరాటము, అతను ఎత్తుకున్నటువంటి బీసీ నినాదము ఇప్పుడు ఏమైంది? ఆయన 30 ఏళ్ల పోరాటం తెలంగాణ రాష్ట్రంలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయనీకే అనుకున్నాం. కానీ ఇట్లా కేవలం ఒక రాజ్యసభ పదవికి కక్కుర్తి పడి తాకట్టు పెట్టడం కోసమా?
మీరు మీ పోరాటాన్ని, మీ వర్గ ప్రజల రాజకీయ హక్కులను మరిచి, బీసీ రాజ్యాధికార లక్ష్యాన్ని మరిచి కేవలం ఈ పనికి మాలిన బీజేపీ పార్టీ రాజకీయ రొంపిలో దాని అనుబంధ సంస్థలను పొగుడుతూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే మీ రాజ్యసభ పదవి మాట ఆ బీజేపీ రాముడెరుగు. మిగతా బీసీ ఉద్యమకారులంతా మీ మీద తిరగబడే పరిస్థితిని కొని తెచ్చుకునేటట్టున్నారు. మీరు కొంచెం ఆ మొద్దు నిద్ర లేచి ఇంగనైన పదవుల కోసం ఆ పనికి మాలిన మతతత్వ పార్టీతోన బానిసతనం చేయడం ఆపి బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తే రాజ్యసభలో ఎంపీ పదవి కాదన్నా ఈ దేశానికి నీవే నాయకుడు అవుతావు. జర ఆలోచించు నువ్వే.